నాకుండే అవగాహన మేరకు జనాలందరూ కూడా అనుకుంటున్నది, అందరికీ తెలిసింది, అలా రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఆ విషయం. ఈ బండి సాయి భగీరథ్ ఈ మైనర్ బాలిక జీవితంతో ఆడుకుంటున్నాడన్న విషయం, ఆమెపై అఘాయిత్యం చేసిండు అన్న విషయం బండి సంజయ్ గారు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి చెప్పుంటారు. చెప్పకపోతే ఈ విషయం తెలవదు ఆయనకు అసలు పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్సే రావు. ముఖ్యమంత్రి గారు మీరు చాలా కాన్ఫిడెంట్గా అన్ని అబద్ధాలే చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా. నేను మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు జరిగిన విషయాలు నేను చెప్తాను. ముఖ్యమంత్రి గారు మీకు కొన్ని ప్రశ్నలు కూడా ఇస్తాను. నేను 2000 మొట్టమొదట ఏ కేంద్ర మంత్రి ఉన్నా, కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా, ఇంకెవరైనా కేంద్ర మంత్రులున్నా, రాష్ట్ర గవర్నర్ గారైనా, వాళ్ళు ఏదన్నా అవసరం ఉన్నా, సమస్య ఉన్నా వాళ్ళు లోకల్ పోలీసులకు చెప్పరు. రాష్ట్ర గవర్నరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్కు చెప్పరు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు బర్కత్పురాలు ఉంటారు, ఆయన బర్కత్పుర పోలీస్ స్టేషనో కాచిగూడ పోలీస్ స్టేషన్లకో చెప్పరు. అదేవిధంగా బండి సంజయ్ గారు వారు ఎక్కడుంటారు, కరీంనగర్లో ఉంటారు, కరీంనగర్ పోలీసులకు చెప్పడు, డైరెక్ట్ ముఖ్యమంత్రితో మాట్లాడతారు. అది ప్రోటోకాల్. నేను 2001వ సంవత్సరం నుంచి 2004వ సంవత్సరం వరకు కరీంనగర్ ఎస్పీగా పనిచేశాను. ఆ టైంలో 2002వ సంవత్సరంలో మార్తాండరావు అని చెప్పేసి ఒక స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ను నక్సలైట్లు కిడ్నాప్ చేస్తారు. వారు ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇప్పుడు బండి సంజయ్ గారు కరెక్ట్గా ఏ పొజిషన్లో ఉన్నారో, ఆనాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. వారు చెన్నమనేని విద్యాసాగర్ రావు గారికి డిస్టెంట్ రిలేటివ్. ఆ విషయం మాకు తెలిసిన వెంటనే మేమందరం కూడా కమాండో దళాలను, డిస్ట్రిక్ట్ గార్డ్స్ని అందరినీ కూడా రెడీ చేసి ఏ అడవుల్లోకి ఈ కాంట్రాక్టర్ను తీసుకొని పోయారని చెప్పేసి మేము ఆపరేషన్స్ కోసం తయారవుతుంటే ఉదయం 6 గంటలకు మాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ ఏమని వచ్చిందా అంటే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు నాకు కాల్ చేశారు. కాల్ చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. వారేమన్నారు, ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేసి ఆతి చూసి చాలా జాగ్రత్తగా ఈ ఆపరేషన్స్ చేయాలి, ఒకటేసారి కమాండో దళాలను దింపకండి, ఆ నక్సలైట్లు ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ బాధిత ప్రాణాలకు హాని కలిగించే ప్రమాదం ఉన్నది, అందుకొరకు చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే జిల్లా ఎస్పీతో ఆనాడు మాట్లాడాడు. అది జనరల్గా ప్రోటోకాల్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎప్పుడు కూడా కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐకో లేకపోతే కానిస్టేబుల్కో పోయి నువ్వు వాని పట్టుకుంటాను, నువ్వు వీని పట్టుకుంటాను డైరెక్ట్ చెప్పరు జనరల్గా. మరి ఆ బండి సంజయ్ గారు మీకు ఎప్పుడు చెప్పిండ్రా లేదా? ఇవాళ ముఖ్యమంత్రి చెప్పాలి ప్రజలకు. చెప్తే ఎప్పుడు చెప్పిండు? చెప్పిన వెంటనే మీరు డీజీపీకి ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? డీజీపీకి మీరు ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు? ఆయన కింద ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు? ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ ఈ వీడియోలో 4 సార్లు 5 సార్లు మాట్లాడి ఇమ్మీడియట్గా చేసిన బండి సంజయ్ గారు మీకు తన కుమారుడు ఈ అమ్మాయి వ్యవహారంలో ఏదో ప్రమాదం అయ్యేటట్టుంది, నా కుమారుడిని రక్షించాలా అని చెప్పి మీకు చెప్పినప్పుడు మీరు కింద మీ అధికారులకు డీజీపీ గారికి చెప్పినరా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి చెప్పినరా, లేకపోతే కరీంనగర్ పోలీస్ కమిషనర్ చెప్పినరా, ఎవరికి చెప్పినరా అనేది మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత హోంమంత్రిగా మీ మీద ఉంది రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రతిసారి కూడా ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఐపీఎస్ నుంచి రాజీనామా చేసిండు, మళ్ళీ ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదు. అయ్యా నేను ఐపీఎస్ నుంచి రాజీనామా వాలంటరీగా చేసి మీలాగానే ఏమంటారు రాజకీయాల్లోకి నేను వచ్చిన తర్వాత నా పోలీస్ బ్రెయిన్ను ఆల్మోస్ట్ నేను పక్కకు పెట్టిన, కానీ మీరు మళ్ళీ నా పోలీస్ బ్రెయిన్ను నిద్రలేపుతున్నారు. ఇన్ని తప్పులు చేసుకుంటా
ఇలా మేము అడుగుతున్నది నేను ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్తాను. నేను ఇన్వెస్ట్ చేసే అధికారాలు నా దగ్గర లేవు. మీరు ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు. చట్టం ఇది చెప్తుంది, ఈ విధంగా చెయ్యాలే, అందరూ జనరల్గా ఈ విధంగా చేస్తారు, మీరు ఎందుకు చేయడం లేదు అని చెప్పి హోంమంత్రిగా మీ అధికారులకు మీరు చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంతే తప్ప నేను ఇన్వెస్టిగేట్ చేస్తా, ఎస్ఐ నువ్వు ఏం చేసినావు, పొద్దున ఏం చేసినావు, రాత్రి ఏం చేసినావు, కేసు డైరీలో ఏం రాసినావు, జీడీ ఎప్పుడు ఆపినావు, ఎందుకు ఆపినావు, ఎఫ్ఐఆర్ల డిఫాక్టో కంప్లైంట్ ఏమి ఇచ్చింది అని నేను అడుగుతలేను కదా. నా కాల్ డీటెయిల్స్ తీసుకో, నా ఫోన్ డీటెయిల్ ఇక్కడనే ఉంది, నా ఫోన్ డీటెయిల్ మొత్తం నీకే ఇస్తా, కాల్ డీటెయిల్స్ తీసుకో. నేను ఎవరికి చెప్తలేను, నాకు అవసరం కూడా లేదు. మీరు చేయాల్సిన డ్యూటీ చేయడం లేదు అని ప్రజలందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు. కాబట్టే ఈరోజు మేము రంగంలోకి దిగాల్సిన అవసరం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పాలసీ అది.